Hi, welcome to MKStat. Today topic is Vogel's approximation method. దాన్ని వ్యామ్ అంటారమ్మా షార్ట్ కట్ ఓఆర్ఆర్ పెనాల్టీ మెథడ్. ఎప్పుడు చేస్తామంటే ఇది టై అయినప్పుడు, అంటే ఈ ప్రాబ్లం అనేది టై అయినప్పుడు, ఈ మెథడ్ టై అయినప్పుడు కాదు. అర్థమవుతుందా? మనం హెడ్డింగ్ మీటింగ్ టై అని చెప్పేట్టున్నాను కదా, అంటే ఏంటంటే ప్రాబ్లంలో డిఫికల్టీ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. మన ప్రీవియస్ క్లాసులు వింటూ వస్తున్నారు కాబట్టి టై అయినప్పుడు ఏ విధంగా చేయాలని ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ యొక్క ప్రాబ్లము ముఖ్య ఉద్దేశం ఏంట్రా అంటే ట్రాన్స్పోర్టేషన్ యొక్క కాస్ట్ని మినిమైజ్ చేయాలి. అంటే ఏంటి? ఫ్యాక్టరీస్ మనకి ఏమి ఇచ్చున్నాడు చూడండి, ఫ్యాక్టరీ ఇచ్చున్నాడు. మొత్తం ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి? 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అదేవిధంగా డెస్టినేషన్స్ చూడండి, ఎన్ని ఇచ్చున్నాడు? 4 డెస్టినేషన్స్ ఇచ్చున్నాడు. ఫ్యాక్టరీ నుంచి మనకి ఐటమ్స్ అనేవి మనకి ఏమవుతాయి? తయారవుతూ ఉంటాయి, లేకుంటే ప్రోడక్ట్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. దాని యొక్క కాస్ట్ ఏం చేయాలంటే మినిమైజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే ఫ్యాక్టరీ నుంచి మనకి ఏం చేస్తామంటే ఒక గూడ్స్లో స్టోర్ చేసుకొని దాన్ని షాపుల్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా, దాని యొక్క కాస్ట్ని మనం ఏం చేస్తామంటే మినిమైజ్ చేస్తాం. అర్థమవుతుందా? దాని ఉద్దేశం ఏంట్రా అంటే ట్రాన్స్పోర్టేషన్ యొక్క కాస్ట్ని మినిమైజ్ చేయడం. మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఈ విధంగా 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంట్రా మెథడ్స్ అంటే నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ ఒకటి, సెకండ్ వచ్చి లీస్ట్ కాస్ట్ మెథడ్, థర్డ్ వచ్చి వ్యామ్ ఓఆర్ఆర్ పెనాల్టీ మెథడ్. అర్థమవుతుందా? మనం ప్రీవియస్ క్లాస్లో 2 మెథడ్ డిస్కస్ చేసేస్తున్నాము. థర్డ్ మెథడ్ అనేది మధ్యలో ఏమైనా టై అయినప్పుడు ఎలా చేయాలో ఈ ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? మనం ఏం చేయాలి? ట్రాన్స్పోర్టేషన్ యొక్క కాస్ట్ని మినిమైజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ చెక్ చేసుకోండి. మనం ఏం చెక్ చేస్తాం? రో పెనాల్టీ చెక్ చేయాలి, అంటే రో వైజ్ పెనాల్టీస్ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా చూడండి, ఇక్కడ కాలం పెనాల్టీ రాస్తున్నాను. కాలం పెనాల్టీ అనేది చెక్ చేసుకోవాలి. దీనికంటే ముందు మనం ఏం చేస్తాం? ఈ ప్రాబ్లం అనేది బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా చెక్ చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ అయితే ఓకే, కంటిన్యూషన్ చేస్తాం. అన్బ్యాలెన్స్డ్ కానీ అయితే డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అసలు బ్యాలెన్స్డా అన్బ్యాలెన్స్డా చెక్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇక్కడ సప్లైలో చూడండి 100 ప్లస్ 125 ప్లస్ 75 ఎంత వస్తుంది? 300 వస్తుంది. డిమాండ్ కూడా చెక్ చేసుకోండి. 120 ప్లస్ 80 ప్లస్ 75 ప్లస్ 25 ఇక్కడ ఎంత వస్తుంది? 300. కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెనాల్టీ మెథడ్ అనేది అప్లై చేస్తాం. ఓకేనా? మనకి ఇక్కడ అడుగున్నాడు కాబట్టి ఫస్ట్ చూడండి, రో పెనాల్టీ అంటే P1. ఓకేనా? ఏ విధంగా చెక్ చేస్తాం? ఫస్ట్ రో చూసుకోండి అమ్మా, సప్లై చూడకూడదు ఎప్పుడు కూడా. సప్లై డిమాండ్ కాకుండా మీకు చాలాసార్లు చెప్పుకున్నా ఈ కాస్ట్ మ్యాట్రిక్స్ అనేది చెక్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది. ఓకేనా? దానికోసం చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ మినిమం వాల్యూ ఏంటి దీంట్లో? 1. నెక్స్ట్ మినిమం వాల్యూ ఏంటి? ఇంకా మనకు మిగిలింది 3 కదా, 3, 3, 4. ఈ మూడిట్లో మినిమం వాల్యూ ఏంటి? 3. 2 3లు ఉన్నాయి. ఓకేనా? అంటే 3 మైనస్ 1 ఎంత వస్తుంది? ఇక్కడ 2. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ సెకండ్ రో చెక్ చేయండి. ఫస్ట్ మినిమం వాల్యూ ఏంటి? 2. 2 2లు ఉన్నాయి. చూస్ ఎనీ వన్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొస్తుంది? 2 తీసుకున్నాం అనుకోండి, ఇంకొక 2 ఉంది కదా, నెక్స్ట్ మినిమం వాల్యూ కూడా 2. కాబట్టి 2 మైనస్ 2 ఎంత వస్తుంది? ఇక్కడ 0. అర్థమవుతుందా? 2 నెక్స్ట్ మినిమం వాల్యూ కూడా 2 కాబట్టి ఓకేనా? 2 మైనస్ 2 0. ఓకే? నెక్స్ట్ థర్డ్ రో చూడండి. థర్డ్ రో ఏముంది మనకి? ఇక్కడ మినిమం వాల్యూ 1 ఉంది. నెక్స్ట్ మినిమం వాల్యూ ఏంటంటే అంటే ఈ మూడిట్లో ఏది ఉంది? 2. 2 మైనస్ 1 ఎంత వస్తుంది? ఇక్కడ 1. రో పెనాల్టీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి? కాలం పెనాల్టీ P1 చెక్ చేస్తున్నాం. ఓకేనా? రో పెనాల్టీ అనేది దీంట్లో అయిపోయింది. దీనిలో చెక్ చేసుకోండి. కాలం పెనాల్టీలో ఈ మూడిట్లోనే మళ్ళీ 128 నేను ఇందాక చెప్పానుగా, డిమాండ్ సప్లై ఎప్పుడు చూడకూడదు. అర్థమవుతుందా? ఈ మనకి ఈ కాస్ట్ మ్యాట్రిక్స్లో చెక్ చేసుకోవాలి. దీనిలో చూడండి, ఫస్ట్ మినిమం వాల్యూ 1 ఉంది, సెకండ్ మినిమం వాల్యూ వచ్చి 3. 3 మైనస్ 1 అంటే ఎంత వస్తుంది? 2. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో చూడండి, ఫస్ట్ మినిమం వాల్యూ వచ్చి 2, నెక్స్ట్ మినిమం వాల్యూ వచ్చి 3. 3 మైనస్ 2 అంటే 1. నెక్స్ట్
ఫస్ట్ మినిమం వాల్యూ 3, సెకండ్ మినిమం వాల్యూ 4. 4 మైనస్ 3 అంటే 1. నెక్స్ట్ ఫస్ట్ మినిమం వాల్యూ వచ్చి 1, సెకండ్ మినిమం వాల్యూ వచ్చి 2. 2 మైనస్ 1 అంటే 1. ఇప్పుడు ఏం చెక్ చేసుకోవాలి మనం? ఈ కాలం పెనాల్టీలో రో పెనాల్టీలో, దీనికి సంబంధించి రో పెనాల్టీ కదా. సరే ఇది రో కదా, ఇది కాలం కదా, మళ్ళీ రో అంటున్నారు ఏంటంటే ఇది దేనికి సంబంధించింది? రోకి సంబంధించిన పెనాల్టీస్. ఓకేనా? ఇది ఏంద్రా అంటే మనకు ఉండేది రో వైజ్ ఉంది, కానీ మనం చూసింది కాలం వైజ్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ మీరు. ఓకేనా? సరే మీకు షార్ట్ కట్గా ఇక్కడ P1 పెనాల్టీస్లో, ఇక్కడ P1 పెనాల్టీస్లో ఏది మ్యాక్సిమం వాల్యూ, ఏది మ్యాక్సిమం పెనాల్టీ? ఏది చూడండి, 2. ఇక్కడ 2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఈ 2 సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంట్రా అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు ఏమైంది? టై అయింది. అది మన హెడ్డింగ్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పెట్టాము అక్కడ హెడ్డింగ్ అనేది? ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏ 2 తీసుకోవాలి? ఏ మ్యాక్సిమం 2 అనేది తీసుకోవాలి మనం. అంటే ఫస్ట్ రో వైజ్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మినిమం వాల్యూ మనకి ఏముంది? 1. ఈ రోలో మినిమం వాల్యూ వచ్చి 1 ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ నేను ఇంకా సెలెక్ట్ చేయలేదు దాన్ని. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి, ఎంత ఉంది? 1. ఈ పెనాల్టీ చెక్ చేస్తే రో వైజ్ వచ్చి మినిమం వాల్యూ 1. ఈ పెనాల్టీలో చెక్ చేసుకుంటే కాలం వైజ్ వచ్చి 1 ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ మనకు టై అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది అనుకోండి, ఇక్కడ 1 ఉంది అనుకోండి, వీ సెలెక్ట్ దిస్ సెల్ అనమాట. అది అండర్స్టాండ్? కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉండి ఇక్కడ 1 ఉంది అనుకోండి, ఏది మనకి స్మాల్ వాల్యూ? ఇది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసేసుకుంటాం. అర్థమవుతుందా? ఇక్కడ 5, ఇక్కడ 1 ఉంటాయి. లేదు ఇక్కడ 6, ఇక్కడ 1 ఉంటే దీన్ని సెలెక్ట్ చేస్తాం. కానీ మనకి ఏంటంటే ఇక్కడ టై అయింది ఫస్ట్ టై. సెకండ్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ 2 మనకు టై అయ్యాయి. ఓకేనా? ఇప్పుడు ఏంట్రా అంటే అలొకేషన్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ అలొకేషన్స్, ఇక్కడ అలొకేషన్. ఎలా చెక్ చేస్తాం? ఫస్ట్ ఈ అలొకేషన్ చూడండి, డిమాండ్ చూడండి 25 ఉంది, సప్లై వచ్చి 100 ఉంది. మినిమం ఏది? 25 100 25. కాబట్టి మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 25 వస్తుంది. మైండ్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి కూడా చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ చూడండి 120 ఉంది డిమాండ్, దీనికి ఆపోజిట్లో రో వైజ్ వచ్చి సప్లై వచ్చి 75 ఉంది. మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 75. ఈ రెండింటిలో మినిమం వాల్యూ ఇది మనకి 120 20 75 అనేది మినిమం కాబట్టి 75. ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ 20 వరకు 5 వస్తుంది, ఇక్కడ 75 వస్తుంది. ఆ రెండు అలొకేషన్స్లో ఏది మ్యాక్సిమమో చూసుకోవాలి. అర్థమవుతుందా? మీకు నేను చెప్పున్నా అసలు మ్యాక్సిమం ఎందుకు తీసుకోవాలి, మినిమం ఎందుకు తీసుకోవాలి, ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పున్నా ఎగ్జాంపుల్ ద్వారా. ఓకేనా? ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏం తీసుకోవాలి? మ్యాక్సిమం తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? మామూలుగా 75, ఇక్కడ 25. 25 75 ఏది మ్యాక్సిమం అలొకేషన్స్లో? 75 అనేది మ్యాక్సిమం కాబట్టి వీ సెలెక్ట్ దిస్ సెల్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 75 మైనస్ 75 0. నెక్స్ట్ 75 అంటే 120 మైనస్ 75 మనకి ఎంత వస్తుంది? క్యాన్సిల్ చేస్తే 45 వస్తుంది. ఇక్కడ చూడండి సప్లై 0 అయిపోయింది కాబట్టి ఈ వాల్యూస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకి సప్లై ఇంకేం లేవు, సప్లై చేసేదానికి మనకి కాడ ఏం లేవు. అర్థమవుతుందా? అందువల్ల మనం క్యాన్సిల్ చేసేసాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు P2 రో పెనాల్టీ అంటే P2 చెక్ చేస్తున్నాం. అంటే చూడండి ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఫస్ట్ మినిమం వాల్యూ వచ్చి 1, సెకండ్ మినిమం వాల్యూ వచ్చి 3. 3 మైనస్ 1 అంటే 2. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 0. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కాబట్టి చిన్న డాష్. ఓకేనా? ఇక్కడ చెక్ చేసుకోండి, మనకి ఎంత వస్తుంది? 4 మైనస్ 3 అంటే అంతే కదా. ఫస్ట్ మినిమం వాల్యూ వచ్చి 3, సెకండ్ మినిమం వాల్యూ వచ్చి 4. 4 మైనస్ 3 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ P2 ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి, మనకి మిగిలినది 2 కాబట్టి ఇక్కడ కూడా 1. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది? 0. నెక్స్ట్ 2 మైనస్ 1 అంటే 1. ఇప్పుడు మ్యాక్సిమం ఏది? ఈ P2లో ఈ P2లో మ్యాక్సిమం ఏది? 2 అనేది మ్యాక్సిమం వాల్యూ. మనకు టై అయింది, అక్కడ కాలేదు కాబట్టి దీన్ని తీసుకో.
E2. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ రో సెలెక్ట్ చేసుకున్నాం అని అర్థం. వీటిల్లో మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఏది మనకి 1 ఈజ్ ద మినిమం వాల్యూ కాబట్టి ఇక్కడ అలొకేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా 25 ఉంది అంటే ఈ కాలం వైజ్ చూసుకుంటే డిమాండ్ వచ్చి 25 ఉంది, ఈ రో వైజ్ చూసి సప్లై 100 ఉంది. ఏది మనకి మినిమం వాల్యూ 25. 25 మైనస్ 25 0. ఇక్కడ ఎంత వస్తుంది 100 మైనస్ 25 అంటే 75. 0 అయిపోయింది కాబట్టి దిస్ వన్ ఈస్ క్యాన్సిల్. ఓకేనా నెక్స్ట్ P3 చెక్ చేసుకోండి. మనకి మిగిలింది 3 3 4 ఉంది. చూడండి ఫస్ట్ మినిమం వాల్యూ రెండింటిలో తీసుకున్నా 3, ఇంకా రిమైనింగ్ ఇంకోటి ఉంది కదా 3 మైనస్ 3 మనకి ఎంత వస్తుంది 0. ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 మైనస్ 2 ఎంత వస్తుంది 2. అర్థమవుతుందా? నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను అమ్మా. ఇక్కడ మినిమం వాల్యూ వచ్చి 2, నెక్స్ట్ మినిమం వాల్యూ వచ్చి 4 కదా రెండిట్లో కూడా. 4 మైనస్ 2 అంటే 2. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ P3. ఓకేనా కన్ఫ్యూజ్ కావద్దు, చాలా జాగ్రత్తగా వినండి. 4 మైనస్ 1 1, ఇక్కడ వచ్చి 1, ఇక్కడ 0. ఇప్పుడు మనకు మ్యాక్సిమం వాల్యూ ఏది P3లో, ఈ P3లో 2 అనేది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి we select this 2. ఓకేనా ఇప్పుడు మనం ఈ రోలో చెక్ చేద్దాం. ఈ రోలో మనకి మిగిలింది 3 వాల్యూస్. ఇప్పుడు మనకి మినిమం వాల్యూ ఏది అంటే 2 ఈజ్ ద మినిమం వాల్యూ కాబట్టి we allocate this cell. ఇక్కడ చూడండి 80 ఉంది, 125 ఉంది. మనకి ఏది తీసుకుంటాం మినిమం వాల్యూ 80. 80 మైనస్ 80 0. 125 మైనస్ 80 అంటే 45. 0 అయిపోయింది కాబట్టి ఈ కాలం క్యాన్సిల్. నెక్స్ట్ ఏం చేయాలి P4. P4 సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మినిమం వాల్యూ 3, సెకండ్ మినిమం వాల్యూ 4. 4 మైనస్ 3 అంటే 1. నెక్స్ట్ 4 మైనస్ 4 0. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఇక్కడ చూడండి 4. ఇక్కడ చూసుకోండి ఎంత వస్తుంది 4 మైనస్ 3 అంటే 1. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు 0. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదు. ఇప్పుడు చూడండి ఇప్పుడు టై అయిందిగా, ఇక్కడ 1 ఇక్కడ 1 మ్యాక్సిమం వాల్యూ. ఏ1 తీసుకుంటారు చెక్ చేసుకోండి. ఈ రోజు చూసినప్పుడు మనకి ఏమొస్తుందిరా అంటే 3. ఓకేనా 3 4 ఉంది. ఈ 1 సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా నేను సెలెక్ట్ చేయలేదు, చెక్ చేసుకోవాలి. మినిమం వాల్యూ 3 ఉంది 4 ఉంది అంటే దీనిలో మినిమం ఏది 3. రో వైజ్ వచ్చి దీన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చెక్ చేసుకోండి, ఇది కూడా సేమే కదా. మనం ఆ 1 ఎందుకు తీసుకోవాలి 1 ఎందుకు తీసుకోవద్దు డౌట్ వస్తుందిగా, రెండు చెక్ చేయాలి మీకు చెప్పున్నా కదా. నెక్స్ట్ దీన్ని చెక్ చేస్తే కూడా 3. ఇప్పుడు ఎలా సార్ అంటే 3 మీరు ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. నేను ఫస్ట్ రోకే నేను ఇప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకేనా కాబట్టి దీనికి మీరు ఎలా చూసినా కూడా టై అయింది కాబట్టి 45 75 ఏమొస్తుంది మనకి 45 వస్తుంది. ఎటు చూసినా మనకు అదే వస్తుంది. ఓకేనా కాబట్టి మనకి మినిమం వాల్యూ చెక్ చేసుకోండి. అలొకేషన్ 45 ఉంది 75 ఉంది. ఏది 45 తీసుకుంటాం. ఓకేనా 45 మైనస్ 45 వచ్చి 0. 75 మైనస్ 45 వచ్చి 30. ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి 4 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా ఇప్పుడు మనకు మిగిలింది 2 వాల్యూస్. ఇంక మీరు వేయాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి, డైరెక్ట్గా ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఇక్కడ 3 ఉంది అనుకోండి. 4 3లో ఏది మినిమం వాల్యూ 3. మీరు డైరెక్ట్గా దీన్ని చేసి మళ్ళీ P5 క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి మిగిలిన 2 వాల్యూసే కదా. అర్థమవుతుందా? మనకి ఇక్కడ 2 4s రెండు ఈక్వలే. అర్థమవుతుందా? ఎటు చేసినా ఒకటే, ఇంక చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసేసుకోవచ్చు మన ఇష్టం. ఓకేనా లేదనుకోండి చెక్ చేసుకోండి మామూలుగా. ఇక్కడ చూడండి P5. ఓకేనా P5 చేసినప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 4 ఉంది. ఓకేనా ఇక్కడ 4 ఉంది, ఇక్కడ డాష్ ఏం లేదు కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోండి P5. ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదు. ఇక్కడ
లేదు 0 డాష్. ఈ రెండు 4స్లో చెక్ చేసుకోండి. ఇక్కడ 4 ఉంది కదా, సేమ్ టై అయిందిగా, మామూలు ప్రాసెస్ మనం చెక్ చేసుకోండి. ఇక్కడ ఎంత వస్తుంది 75 30, మినిమం ఏది 30 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ 4 దగ్గర చెక్ చేసుకోండి 75 45, ఇక్కడ ఎంత వస్తుంది మినిమం వాల్యూ 45 వస్తుంది. ఇక్కడ 30 ఈ సెల్లో లొకేషన్ వచ్చి 45, ఏది మ్యాక్సిమం ఇక్కడ 45 వస్తుంది. ఓకేనా, కాబట్టి ఈ 4. ఓకేనా, ఇంక మనకేముంది ఇక్కడ అయిపోయింది. 45 అంటే ఎంత వస్తుంది 45 - 45 0, ఇక్కడ ఎంత వస్తుంది 30 వస్తుంది. ఇంక మీరు P6 పెనాల్టీస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, మనకు ఒక వాల్యూ ఉండేది. చెక్ చేసుకోండి 30, ఇక్కడ 30 సేమ్. ఎంత వస్తుంది ఇక్కడ క్యాన్సిల్ 0 0. ఓకేనా, ఇందాక మీకు నేనేం చెప్పాను, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మా అని చెప్పాను. ఆర్ యు అండర్స్టాండ్? ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు. ఏదో ఒకటి రెండుకి కంపల్సరీ మనం ఇస్తాం. దీన్ని చెక్ చేసినా ఇదే వస్తుంది వాల్యూ, దీన్ని చెక్ చేసినా ఇదే వస్తుంది వాల్యూ, నో చేంజ్. ఓకేనా, కానీ ఒకటి ఏంట్రా అంటే ఇక్కడ 5 ఉండి ఇక్కడ 4 ఉంది అనుకోండి, అర్థమవుతుందా? ఇక్కడ 5 ఉండి ఇక్కడ 4 ఉంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేయకూడదు. మినిమం వాల్యూ ఏది 5లో 4లో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈక్వల్ అయింది కాబట్టి మనం ఏది చేసినా ఆన్సర్ వస్తుంది. అంటే దీన్ని తీసుకున్నా వస్తుంది, దీన్ని తీసుకున్నా వస్తుంది. నేను అది చెప్పాను. లేదు మాకు ప్రాసెస్ ప్రకారమే కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి, సింపుల్. డిఫరెంట్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఇక్కడ 4 ఉంది అనుకోండి. 7 4లో మినిమం వాల్యూ ఏది 4 మినిమం వాల్యూ కాబట్టి ఈ అలొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? ఓవరాల్గా ఇది. ఓకేనా, ఏంటిది వ్యామ్. ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి, రిమ్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ చూడండి 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ వచ్చి 6 ఈక్వల్ టు m ప్లస్ n మైనస్ 1. 6 ఈక్వల్ టు m అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ రోస్. ఎన్ని రోస్ ఉన్నాయి 1 2 3 రోస్, ప్లస్ స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3 4 మైనస్ 1. 6 ఈక్వల్ టు 6. రిమ్ రిక్వైర్మెంట్ అనేది సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం టోటల్ కాస్ట్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాం. నేను రఫ్ చేస్తున్నాను. టోటల్ కాస్ట్ ఎలా చేస్తాం, 3 × 45 ప్లస్ 4 × 30 ప్లస్ 1 × 25 ప్లస్ 2 × 80 ప్లస్ 4 × 45 నెక్స్ట్ 1 × 75. దీన్ని మనం క్యాలిక్యులేషన్ కానీ చేస్తే మనకి ఎంత వస్తుందో ఆన్సర్ అంటే 695 రూపీస్ వస్తుంది. ఇది ఓవరాల్గా మన ప్రాబ్లం. ఓకేనా, జాగ్రత్తగా ఆలోచించండి. మెథడ్స్ అనేది సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ కంప్లీట్ అయిపోయిందా, ఓకే. లీస్ట్ కాస్ట్కి వచ్చేటప్పుడు రెండింటికి కంపారిజన్ చూసుకోండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ డౌట్స్ అనేవి రావు, వెంటనే సొల్యూషన్ అనేది వేసేస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు. ఓకేనా, ప్రాబ్లం చెప్పేటప్పుడే అర్థం చేసుకోండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ వినడం వల్ల ఎక్కడ ఏ డౌట్స్ రావు. ఎందుకంటే ఈ ప్రాబ్లంలో మొత్తం తెలిసిపోయింది మనకి, ఎక్కడెక్కడ డౌట్స్ వస్తాయని కూడా మొత్తం క్లియర్ కట్గా ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాబ్లం చెప్పాను. ఓకేనా, ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పేవారంటే మనకి ఇక్కడ టై కాలేదు, మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకేనా, మనం ఇందాక ఏ 2 తీసుకున్నాం, ఈ 2. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసాను టై వచ్చినప్పుడు, అది ఓకే. లోపల చెక్ చేసినప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 1 వచ్చింది మనకి, దాన్ని మనం సాల్వ్ చేసేసాం. అంటే ఈ విధంగా చేసుకోవాలో చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి చెప్పాను లాస్ట్లో.
ఆపోజిట్ వాల్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో మొత్తం ఈ ప్రాబ్లంలోనే మీకు ఎక్కడ డౌట్స్ అనేవి ఉండవు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి అమ్మ. వినడం కాదు, మీరు ఒక ప్రాబ్లం చూసి దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎలా, మనం వినేసాం కదా వీడియోని, మొత్తం వినేసినప్పుడు అసలు ఏంటి దీని రూల్స్ ఏంటో కనుక్కున్నామా, మనసులో పెట్టుకున్నామా, ఒక ప్రాబ్లం రాసుకున్నామా, చేసేసామా. చాలా సింపుల్గా ఉంటుంది. అప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్ని క్లియర్ కట్గా అర్థమైనట్టు, బాగా వచ్చినట్టు. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే ఓకేనా, కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. వెంటనే దాని మీద నేను కంపల్సరీ ప్రాబ్లం చేస్తాను. నాకు తెలిసి 100% మీకు ఏ డౌట్ రాదు, నేను గ్యారంటీ. 100% రాదు. ఎందుకంటే నేను మొత్తం ఆలోచించుకొని ఎక్కడెక్కడ డౌట్స్ ఏమన్నా వస్తాయో సెలెక్ట్ చేసుకొని మీకంటే ముందే నేను ఆ ప్రాబ్లమ్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా? మీకు నేను చెప్తున్నా కదా, జాగ్రత్తగా వినండి. స్పీడ్ అయితే స్లో పెట్టుకోండి, స్లో అయితే స్పీడ్ పెట్టుకోండి మన సెట్టింగ్స్లో. ఓకేనా? ఇది కానీ మీకు నచ్చింది అనుకోండి, కంపల్సరీ లైక్ చేయండి, నచ్చకపోతే చేయొద్దు. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. కంపల్సరీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.